ప్రైస్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం మనం ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని ఇస్సాకు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు. లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారుడిని దేవుడు అబ్రహాంను బలి ఇమ్మన్నప్పుడు ఇస్సాకును మరి బలి పీఠం మీద మరి చేతులు కాళ్ళు కట్టేసి పరుండబెట్టినప్పుడు ఇస్సాకు మంచి బాలుడు నుండి యవన ప్రాయంలోకి వస్తున్న వయసులో ఉన్న వ్యక్తి పారిపోగలడు, కానీ తండ్రికి విధేయత చూపించి ఇస్సాకు అలాగే ఉండిపోయాడు. అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కాండం 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు గనక మనము చూసినట్లయితే, అబ్రహాము దినాలలో ఏ రీతిగా కరువు వచ్చిందో అదే రీతిగా ఇస్సాకు దినాలలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎలాగా మరి అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు. ఇస్సాకు కూడా మరి ఐగుప్తుకు వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు. ఏమనంటే, నీవు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను చూపించే దేశంలో ఉండు అని. చూద్దాం ఆ వాక్యం. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఎట్లనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. సకల ప్రజలకు, భూలోకంలో ఉన్న సకల జనులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు అని ఈ ఆశీర్వాదం మరి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు. ఆ దేశ ప్రజలందరినీ కూడా వార్న్ చేస్తారు. ఏమనంటే, ఇదిగో ఈ యొక్క ఇస్సాకు, ఈ మనుషుల జోనికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి. అంటే ఇస్సాకుకి దేవుడు ఎలాగ తోడై ఉన్నాడంటే, ఇస్సాకుకి ఏమైనా హాని కలిగితే మనకి ఏమైనా హాని కలుగుతుంది అనే భయంతో వారు ఉన్నారు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నారని అక్కడ ప్రజలందరూ కూడా గ్రహించగలిగారు. ఈ విషయం చాలా మనం ప్రాముఖ్యమైన విషయంగా మనం ఎంచుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎవరైనా హాని చేయాలనుకున్నా కూడా మరి చాలా వాళ్ళని భయకంపితులు చేస్తారు దేవుడు. అయితే ఇక్కడ 12 నుండి 15 వచనాలు వరకు 14 వచనాలు, 12, 13, 14 వచనాలు ఒక్కసారి చూద్దాం. అక్కడ ఉన్న విషయాలు మనము ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు ఇస్సాకును ఎలాగ ఆశీర్వదించారు అన్న విషయం మనం చూద్దాం. యాక్చువల్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కరువు కాలంలో పంట బాగా పండే చోటకి వెళ్లకుండా దేవుడు ఈ దేశంలోనే ఉండిపో అని అంటే ఉండిపోయాడు. అయితే ఇస్సాకు చేసిన పని ఏంటి? దేవుడు ఏ రీతిగా కరువు కాలంలో అతను అదే దేశంలో, కరువున్న దేశంలోనూ ఉండిపోయినప్పుడు దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు అన్న విషయం మనం చూస్తాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 12, 13, 14 వచనాలలో కరువు ఉన్న ప్రాంతంలో దేవుడు ఉండిపోమన్నప్పుడు ఉండిపోయినందుకు ఇస్సాకు విత్తనం వేస్తే ఆ పంట ఎలా పడింది అంటే 100 ఫలము పండింది. ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలి అని అంటే, మామూలుగా పంట అందరికీ కూడా
అసలు కరువు కాలం కాబట్టి పంటే పండకపోయేది. పంటే పండకుండా మరి లేకపోతే ఏదో కొంచెం 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 పండి కొంచెం ఎండిపోయి అలాగే ఉండవచ్చు. కానీ ఇస్సాకుకి దేవుని ఆశీర్వాదం ఎలా ఉందంటే, కరువు కాలంలో సహితం నీవు వెళ్ళొద్దు, నేను చెప్పే దేశంలో ఉండిపో అన్న మాటకు విధేయత చూపించినందుకు ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం నుండి మామూలుగా ఒక వీట్ గోధుమ పంటే అనుకోండి, లేదా వరి పంటే అనుకోండి, ఒక మొక్కకి ఎలాగ ఒక వెన్ను వస్తుంది, ఆ వెన్ను నుండి మరి గ్రెయిన్స్ వస్తాయి కదా. కానీ ఇస్సాకుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఒక్క వెన్ను 10 బ్రాంచెస్ కలిగి ఒక్క చెట్టు నుండి ఒక్క మొక్కకి రావాల్సిన పంట కాకుండా ఒకే మొక్క నుండి 10 మొక్కల పంట ఒక్క మరి మొక్క నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. 100 ఫలం అంటే ఒక హైబ్రిడ్ లాగా, మరి ఒక్క కొంకె రావాల్సిన చోట గుత్తులాగా 10 కొంకులు రావడం, ఇది దేవుని ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అనుకూల పరిస్థితులు లేకుండా ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి అనుసరించినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలవబడినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసముతో మరి నీవు నిలబడలేని పరిస్థితిలో నీవు నిలవబడితే, ముందుకు సాగలేని పరిస్థితుల్లో నువ్వు ముందుకి దూసుకుని వెళితే ఇటువంటి ఆశీర్వాదమే దేవుడు నీకు కూడా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం. ఎందుకంటే ఇస్సాకు కరువు కాలంలో ఆ దేశంలో పంట వేసినప్పుడు 100 ఫలం చూశాడు. నీకు కూడా అలాగే దేవుడు చేస్తాడు. ఇంకా ఏమైంది? ఇస్సాకు 100 ఫలం వచ్చింది. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. దేవుని ఆశీర్వాదం మనకుంటే మనము కూడా చాలా గొప్పవారం అయిపోతాం. అంతేకాదు, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అంచెలుగా దేవుని ఆశీర్వాదం అతనితో ఉన్నది. ఎప్పటి వరకు అంటే, అతను మిక్కిలి గొప్పవాడైనంత వరకు కూడా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని స్వరము వినగలిగిన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని వాక్యమునకు అనుకూలంగా నువ్వు జీవించినప్పుడు, నీకు అస్సలు అవకాశమే లేని పరిస్థితుల్లో దేవుని కొరకు నిలవబడినప్పుడు, విశ్వాసంలో ముందుకు దూసుకుని వెళ్ళిపోయేటప్పుడు నీకు కూడా దేవుడు మరి 100 ఫలం ఇస్తాడు. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో 100 ఫలం నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానిని బట్టి అంటే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నీవు మిగతా వారందరికంటే గొప్పవారగునట్లుగా దేవుడు చేస్తాడు. గొప్పవాడాయన మాత్రమే కాదు, అంతకంతకు అతన్ని అభివృద్ధిలోనికి తెచ్చి మిక్కిలి గొప్పవాడైనంత వరకు కూడా దేవుడు అతన్ని వెన్నంటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 26:15 నుండి 26 వరకు మనము చూస్తే అక్కడ ఉన్న విషయం ఏంటంటే, మరి ఇస్సాకేమో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. అభివృద్ధి ఎంతగా అభివృద్ధి పొందాడంటే, గొర్రెలు గొడ్లు అన్నీ కూడా, దాసీలు అన్నీ కూడా విస్తరించాయి. గొప్పగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడంటే, తన చుట్టూ ఉన్న ప్రజలు ఫిలిష్టీలు అసూయపడినంతగా ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు మిగతా వారు అంతగా దేవుడు అభివృద్ధినిస్తాడు, గొప్ప పేరుని ఇస్తాడు. ఆశీర్వాదం ఆయనది అంత గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ 15 నుండి 22 వరకు మనము చూసినట్లయితే, మరి అక్కడ వాళ్ళు మీరు చాలా మిక్కిలిగా మీరు పెద్దవారు అయిపోయారు, గొప్పవారు అయిపోయారు, మీరు ఇక్కడ ఉంటే మాకే ప్రమాదంగా ఉంది, మాకన్నా మీరు బలమైన జనంగా ఉన్నారు అని చెప్పి అబీమెలెకు మరి ఇస్సాకుకి కబురు పెట్టి చెప్తారు. అంటే ఆ దేశం నుండి వెళ్ళిపోమని. అప్పుడు ఇంకా చేసేది లేక గెరారు దేశంలో కాకుండా లోయలో నివసించడం మొదలు పెడతాడు. ఆ లోయలో వెళ్ళినప్పుడు తాగడానికి వాటర్ కావాలి కదా. అయితే అక్కడ చూస్తే బావిలు మూయబడి ఉన్నాయి.
ఇంతకీ ఆ బావులు ఎవరు తవ్వించారు? అబ్రహాము, తన తండ్రి అయిన అబ్రహాము బావుల్ని తవ్వించాడు. తవ్వించిన వాటిని మన్ను వేసి కప్పెట్టేశారు ఫిలిష్తీయులు. మరి ఆ మన్నంతా తీసి ఆ బావులు మళ్ళీ నీరొచ్చినంత వరకు తవ్వించాడు దాసులను పెట్టి. ఎవరు? ఇస్సాకు. తవ్వించంగానే నీరు పడింది. నీరు పడంగానే పరిగెట్టుకుని ఫిలిష్తీయులు వచ్చారు. వచ్చి ఈ బావి నాదే అని అన్నారు. యాక్చువల్గా ఆ బావులకి పేర్లు కూడా ఉన్నాయి. అబ్రహాము తవ్వించినప్పుడు ప్రతి బావికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ బావుల్ని ఫిలిష్తీయులు మూసేశారు, మట్టి వేసి కప్పెట్టేశారు. ఇస్సాకేమో కష్టపడి పని వాళ్ళని పెట్టి తవ్వించాడు. నీరు పడింది. నీరు పడంగానే ఫిలిష్తీయులు వచ్చి నాది అన్నారు. ఇస్సాకు అలాగనలేదు. దేవుడు అబ్రహాముతో 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, నువ్వు నిందారహితంగా ఉండు. అది చాలా ఇంపార్టెంట్. ఇస్సాకు అబ్రహాము నడిచిన నడక అంతా కూడా మరి జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. అబ్రహాం ఏ రీతిగా నిందారహితంగా ఉన్నాడో తనకు తెలుసు. దేవుడికి ఎలా విధేయత చూపించాడో మరి ఇస్సాకుకి తెలుసు. అందుకే ఇస్సాకు వారితో ఏమాత్రం గొడవ పెట్టుకోలేదు. మూవ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ గొడవకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి తప్పుకుని మరొక బావి దగ్గరికి వెళ్ళారు. మరొక లోయలో మరి తవ్వినప్పుడు అక్కడ నీరు జలలుగా మరి ఊటలు కనపడినప్పుడు వారి దాసులు వచ్చి చెప్పారు, అయ్యా మేము తవ్వించోట చక్కగా మరి నీరు పడింది అని అన్నప్పుడు అక్కడికి కూడా ఫిలిష్తీయులు వచ్చేసి ఇవి కూడా మావే అని అన్నారు. అప్పుడు కూడా మరి ఏమాత్రం కూడా మరి ఇస్సాకు వారితో వాగ్దిద్వానికి దిగలేదు. వాడు జగడమాడడానికి వస్తే అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే దానికి మాత్రం జగడమాడే చోటు అని చెప్పి అర్థం వచ్చే మరి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? అక్కడ ఏషకు అనే పేరు పెట్టి అక్కడ నుండి వచ్చేసాడు. 19వ వచనములో ఉంటుంది. అక్కడ ఆ లోయలో త్రవ్వగా జల్లులు గల మరి నీళ్ళ బావి మరి పడినప్పుడు దానిని ఇవి కూడా మావే, ఈ బావి కూడా మావే అన్నప్పుడు 19వ వచనములో అక్కడ నుండి తప్పుకుంటూ దానికి ఏషకు అనే పేరు పెట్టారు. మరొక బావిని చూశారు. ఆ బావి కూడా మన్నుతో కప్పబడింది. ఆ బావిని తవ్వించాడు, నీరు పడింది. అప్పుడు కూడా మావే అని చెప్పన్నప్పుడు సిత్నా అనే పేరు పెట్టి ఆ బావికి మళ్ళీ బయటకు వచ్చాడు 21వ వచనంలో. మళ్ళీ మరొక బావి తీసుకున్నారు. ఆ బావిని కూడా తవ్వించాడు. మళ్ళీ నీళ్లు పడ్డాయి. నీళ్లు పడినప్పుడు వాళ్ళు ఇంకా గొడవకి రాలేదు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. 3 సార్లు వచ్చారు. 3 సార్లు కూడా బావిని తవ్వించి ఆ బావిని వాళ్ళకి అప్పచెప్పేశారు. నిందారహితంగా ఉండడానికి, వాళ్ళతో గొడవ పడకుండా ఉండడానికి. 4వసారి వాళ్ళు గొడవకి రాలేదు. అప్పుడు దానికి రెహోబత్, ఎడమ కలిగి చేశారు వారికి అని 22వ వచనంలో ఉంటుంది, అనే పేరు పెట్టి. ఎప్పుడైతే ఇస్సాకు బావి తవ్వుతూ ఉన్నప్పుడు నీళ్లు పడుతూ ఉన్నా కూడా వాళ్ళు గొడవ ఆడినప్పుడు వాళ్ళకి గొడవకి వెళ్లకుండా అన్నీ కూడా వదిలేసి పక్కకి తప్పుకొని కష్టమే మిగులుతుంది అయినా కూడా పక్కకి తప్పుకొని 3 సార్లు కూడా వాళ్ళు విరోధంగా ఈయన మాట్లాడకుండా మరి ఉన్నప్పుడు రెహోబత్, వారికి నాకు ఎడమ కలిగి చేశాడు దేవుడు అని పేరు పెట్టారు. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తాం. అక్కడ నుండి 23వ వచనంలో మనము చూస్తే 22వ వచనంలో మరి ఈ యొక్క ఏంటది, ఈ బావి తవ్వించినప్పుడు అక్కడ నీరు పడుతుంది. దానికి రెహోబత్ అంటే ఎడమ కలిగి చేశారు అని చెప్పి పేరు పెడతాడు. 23వ వచనంలో మనము చూస్తే తిరిగి బెయేర్షెబాకు వెళ్ళిపోతాడు. దేవుడు అక్కడ దర్శనమిస్తాడు. చూడండి, మనకు వచ్చే శోధన టైంలో దేవుడు మనకి సమీపంగా ఉండి మన యాటిట్యూడ్ చూస్తారు అన్న విషయం మనం గ్రహించాలి. ఫిలిష్తీయులు గొడవకు వస్తూనే ఉన్నారు, కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇస్సాకు మాత్రం సమాధానంగానే ఉన్నాడు. వాడితో గొడవ పడలేదు. తనకి ఆస్తి నష్టమైనా పర్వాలేదు. కష్టం ఎంతో కష్టపడి మరి కొన్ని దినాలు తవ్వితే కానీ ఆ బావి ఓపెన్ అవ్వదు.
ఆ దాసుల కష్టం అంతా కూడా వృధా అయిపోయింది అని అనుకోలేదు. దేవుడి దృష్టిలో దేవుడు తనని చూస్తూ ఉన్నారు. ఆ గొడవలకు వచ్చే వారితో గొడవ పడకుండా మరి తప్పుకుంటానే ఉన్నాడు. ఆ పరిస్థితి అంతా దేవుడు దగ్గర నుండి ఇస్సాకును చూస్తూ ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే ఈ మూడు బావుల్ని వదిలేసి 4వ బావి నీరు పడినప్పుడు అప్పుడు ఇస్సాకు ప్రశాంతంగా అమ్మయ్య దేవునికి స్తోత్రం అని అనుకుని బెయేర్షెబాకి వెళ్ళడం జరుగుతుంది. బెయేర్షెబాకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కనిపించి మాట్లాడుతూ ఉన్నారు. 23 అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళను. 24వ వచనం ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇక్కడ మనము చూసినట్లయితే మనకేం కనిపిస్తుంది అని అంటే, అతను శోధించబడినప్పుడు అంటే గొడవకి వాళ్ళందరూ వచ్చేసినప్పుడు ఇతను ఏమాత్రము కూడా గొడవ పడకుండా, పరుషంగా మాట్లాడకుండా, సమాధానముగా కొంచెం నష్టమైనా పర్వాలేదు అనుకుని అక్కడి నుండి తప్పుకున్నాడు. వెంటనే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇదిగో నేను నీ తండ్రి దేవుడను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చూసారా అండి? మరి నీ తండ్రి దేవుడను, నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదను. వెంటనే దేవుడు మనము ఒక శోధనలో ప్రవేశించి మరి జయకరముగా దాని గుండా నడిచినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడతాడు, వెంటనే రివార్డ్ ఇస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని చెప్పి మాట్లాడినప్పుడు వెంటనే ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అక్కడ మరొక ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. మరి అంతేకాకుండా అక్కడ ఒక బావి కూడా తవ్వించినట్లుగా మనం చూస్తాం. అదే టైంలో దేవుడు తనను పరీక్షిస్తూ ఉంటే మరి ఆ పరీక్షలో ఇస్సాకు జయం పొందుకున్నాడు. దేవుడు కనపడి మళ్ళీ బ్లెస్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో నెక్స్ట్ ఏం జరిగిందంటే అబీమెలెకు వచ్చేస్తాడు. అబీమెలెకు ఎవరెవరితో వస్తారు? 3 వస్తారు. అబీమెలెకు, అతని ఫ్రెండు, అతని సైన్యాధిపతి ఫికోలు, ఈ 3 కూడా వస్తారు. వస్తే ఇస్సాకు అంటారు, అదేంటండి మీరు మీ దేశం నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాం కదా, మళ్ళీ మా వెనకాల పడి ఎందుకండి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు అబీమెలెకు అన్న మాట ఒకసారి చూద్దామా? ఆదికాండం 26:28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. చూడండి, ఇక్కడ అబీమెలెకు రాజు, ఒక దేశపు రాజు, ఒక కామన్ మ్యాన్ అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా అంతకుముందే దేవుని ఆశీర్వాదం చూసి బాబాయ్ నువ్వు చాలా గొప్ప జనముగా ఉన్నది, నువ్వు బలమైన జనముగా ఉన్నావు కాబట్టి మా దేశం నుండి వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేశాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? లోయలో ఉన్నాడు. ఆ లోయలో కూడా ఎక్కడ తవ్వితే నీళ్లు పడ్డాయి, ఈ ఫిలిస్టీన్లు వచ్చి తీసేసుకునేవాడు, అయినా తవ్వేవాడు, అయినా నీళ్లు పడ్డాయి. దేవుడేమో కనబడి మళ్ళీ ఆశీర్వదించాడు, శోధనను జయించాడని. అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదమే. ఇదంతా చూశాడు అబీమెలెకు, భయపడిపోయాడు. అంబాబాయ్ వెళ్తే ఇవిడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అబీమెలెకేమో ఒక రాజు దేశానికి, ఇస్సాకు కామన్ మ్యాన్ కింద, యాక్చువల్గా కామన్ మ్యాన్ కింద లెక్కేసుకోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి రాజులు సహితం భయపడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానము చూసి నీ చుట్టూ ఉన్న అధికారులు కూడా భయపడిపోతూ ఉంటారు. దేవుడు అంబాబాయ్ వీళ్ళకి తోడుగా ఉన్నారు రా బాబు అని భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ అబీమెలెకు వచ్చి ఏమంటున్నారంటే, నిశ్చయముగా మాకు తెలిసింది, నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం నీకున్నది, నేను నీకు ఎప్పుడు కూడా కీడు చేయలేదు కదా, నువ్వు కూడా నాకు ఎప్పుడు కూడా కీడు చేయొద్దు, మన ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం చేసుకుందామా, ఎప్పుడు కూడా మనం గొడవాడుకోవద్దు, నువ్వు నాకు ఎటువంటి కీడు చేయకుండా ఉంటానని నాకు మాట ఇవ్వు అని అంటూ ఉన్నాడు. అలాగా భయపడిపోయి ఇస్సాకు దగ్గరకు వచ్చిన అబీమెలెకు రాజుని యాక్చువల్గా దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. అయినప్పటికీ కూడా సంధి చేసుకోవడానికి, ఒక ప్రమాణం చేసుకోవడానికి, ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడో తెలుసా? అబీమెలెకుతో వచ్చిన వారికి గొప్ప విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. విందు భోజనం ఏర్పాటు చేసి అతను అన్న మరి అన్ని మాటలకి కూడా ఓకే చేసి మరి సమాధానంగా పంపిస్తాడు. చూసారా, దేవుని యొక్క దైవత్వము కలిగిన గుణములు, అంటే దేవుని పోలే నడుచుకునే వారి యొక్క గుణాలు ఎలాగుంటాయో, శత్రువుకు సహా భోజనం పెట్టగలిగిన, విందు చేయగలిగిన స్థితి మనకు ఉండాలి. కెన్ యూ డూ దట్? శత్రువును చూడంగానే నీకు కోపం వచ్చేస్తుందా? శత్రువు పేరెత్తితేనే వాళ్ళు వచ్చారు పలానా చోటకి, నువ్వు కూడా అక్కడికే వెళ్ళాలి అని అంటే నీకు భయం కలిగిపోతుందా? నీ శత్రువుని ఆశీర్వదించమని చెప్పారు దేవుని వాక్యం. ఇక్కడ ఇస్సాకు శత్రువుగా ఉన్న అబీమెలెకుకి విందు ఏర్పాటు చేశాడు. అతను సమాధానంగా వెళ్ళేటట్టుగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ గుణములు కలిగిన నీవు నేను కూడా శత్రువులకు విందు చేయగలిగిన స్థితిలోకి మనం ఉండాలి. అక్కడేమో శోధన జయించాడు, గొడవకు వస్తే గొడవ పడలేదు, వారి నుండి జరిగిపోయాడు, పక్కకి గొడవ ఉన్న చోటు నుండి పక్కకి జరిగిపోయాడు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మరి వాడికి విందు భోజనం ఏర్పాటు చేసి సమాధానంగా పంపించారు. ఎంత గొప్ప విషయం. ఇంకా చూద్దాం. ఇస్సాకు యొక్క దాసులు మరొక బావిని తవ్వితే మళ్ళీ నీళ్లు పడ్డాయి. ఆ ప్రాంతానికి షేబా అని పేరు పెట్టాడు. బెయేర్షెబాగా ఆ ఊరు పేరు మారిపోయింది. కాబట్టి ఈ దినాన మనం ఏం నేర్చుకుంటున్నాం ఇస్సాకు జీవితం ద్వారా? ఇస్సాకు వలె జీవించడానికి మొదటగా తండ్రికి ఒబీడియన్స్ చూపించాడు, దేవునికి ఒబీడియన్స్ చూపించాడు. అలాగే కరువు ఉన్న చోట దేవుడు ఇక్కడే, కరువు కాలంలో నువ్వు ఇక్కడే ఉండు అని అంటే అక్కడే ఉన్నాడు. దేవుణ్ణి నమ్మి అక్కడే విత్తనం వేశాడు, నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో దేవుని ఆశీర్వాదం చూశాడు. అలాగే ఇంకా శోధన వచ్చింది, జగడమాడుతూ ఉన్నారు, ఆ ప్లేస్ నుండి తప్పుకున్నాడు, శోధన జయించాడు, దేవుడు దర్శించి ఆశీర్వదించాడు. శత్రువులాగా అబీమెలెకు మరి నువ్వు బలవంతుడుగా ఉన్నావు, వెళ్ళిపో, దేశాన్ని వదిలిపెట్టంటే వెళ్ళిపోయాడు. ఆ అబీమెలెకే వచ్చాడు దగ్గరికి. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు అతనికి విందు చేసి సమాధానంగా పంపించాడు. అందుకే ఇస్సాకుకి దేవుని ఆశీర్వాదం మెండుగా ఉన్నది. కాబట్టి ఇస్సాకు వలె జీవించడానికి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మ్యారేజ్ విషయంలో పూర్తిగా వాళ్ళ కన్సెంటే, వాళ్ళ మీదే బాధ్యతను వదలాలి. మరి ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా దేవుని మాట వినాలి, దేవుని గైడెన్స్లోనే వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా గొప్ప ఆశీర్వాదం చూస్తాము. గొప్పవాడైనట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శత్రువులు సహితం దేవుడు మన దగ్గరికి వచ్చి మిత్రులుగా మారిపోయేలాగా చేస్తారు. ఆ శత్రువులకు కూడా విందు ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉండాలి.
దేవుని ఆ గొప్ప ఆశీర్వాదం ఇస్సాకు చూశాడు. మన జీవితాల్లో కూడా మనము గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మనకి కొన్ని మార్గం గుండా నడిపిస్తాడు. ఆడ్ సర్కమ్స్టెన్సెస్లో దేవుని మాట వింటామా లేదా? కరువు కాలంలో ఇస్సాకు విన్నట్లుగా గొడవలు అవుతున్న ప్రాంతంలో మనం అక్కడి నుండి తప్పుకుంటున్నామా లేదా? గొడవలో ఇన్వాల్వ్ అవ్వకుండా శత్రువును సహా విందు ప్రేమించి ఆశీర్వదించి విందు ఇవ్వగలిగిన స్థితిలో ఉండగలుగుతామా? దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఇస్సాకును. నిన్ను కూడా అంత గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు వలె మనము విధేయత చూపిద్దాం. ఆర్ట్ సర్కమ్స్టెన్సెస్లో కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. శత్రువులు సహా ప్రేమిద్దాము, ఆశీర్వదిద్దాము, విందు చేద్దాం వారితో. కాబట్టి ఇస్సాకు వలె మనము ఆశీర్వదించబడులాగున దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో ఇస్సాకు ఏ రీతిగా తండ్రి నా ప్రభా కరువు కాలంలో వెళ్ళొద్దు అంటే ఆ దేశంలోనే కరువులోనే ఉండిపోయాడు. కానీ విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలం ఇచ్చావు, గొప్పవాడైనట్లుగా ఆశీర్వదించావు ప్రభా. ఫిలిస్టీలు ప్రభా బావి తవ్విన ప్రతిసారి ఇది మాదే అని జగడం ఆడినప్పుడు ప్రభా అతను వారితో వాగ్దిద్వానికి ప్రభా ఇన్వాల్వ్ అవ్వలేదు ప్రభా. యేసయ్య మరొక చోటుకి వెళ్ళిపోయాడు తండ్రి. యేసయ్య నా తండ్రి అభిమేలకు ప్రభా యేసయ్య తండ్రి ప్రభా శత్రువుగా చూసినప్పుడు అసూయ పడినప్పుడు కూడా నా తండ్రి అతను ప్రభా ఒప్పందానికి వచ్చినప్పుడు ప్రభా అతనికి విందు పెట్టి ప్రభా సమాధానంగా పంపించాడు ప్రభా. నీ ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం పొందుకున్న ఇస్సాకు వలె మేము జీవించేలాగున, మేము కూడా ఆశీర్వదించులాగున మీరు కృప చూపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.